మ్యాడ్ స్క్వేర్ రివ్యూ ఒక్క మాటలో ఈ సినిమా గురించి చెప్పాలి అని అంటే, ఈ సినిమాలో అయితే కథ లేదు, కథ ఎక్స్పెక్ట్ చేసి దయచేసి రామాకండి ఈ సినిమాకి. అంద మాదిరి సార్ చెప్పిన విధంగా మన బ్రెయిన్ లో ఆ బ్రెయిన్ ని పక్కకి తీసిపెట్టి ఈ సినిమాకి వెళ్తే ఫస్ట్ పార్ట్ కంటే కూడా సెకండ్ పార్ట్ వరస్ట్ గా ఉంది. ఫస్ట్ పార్ట్ ఓకే, కామెడీ ఉంది, కానీ దాంతో కంపేర్ చేసుకుంటే ఇది వరస్ట్. నాకైతే నచ్చలేదు. వీళ్ళేదో 100 జోకులని ప్రమోట్ చేస్తున్నారు. 100 జోకులో ఫస్ట్ జోక్ ఏంటంటే కామెడీ ఉందనుకుని వెళ్ళడం సినిమాకి. అరే నవ్వుకోలేకుండా ఉన్నామంటే నవ్వుకుంటాం అక్కడక్కడ, కానీ వీళ్ళు చెప్పినట్టు 100 జోకులు 200 జోకులకు కాదు, నవ్వుకుంటాం అంతే. కొంతమంది యాక్టర్స్, ఒక యాక్టర్ ఉన్నాడు, ఆ యాక్టర్ని సీరియస్గానే చూపించాలి. ఆయనకు ఫస్ట్ హాఫ్లో కొంచెం సీరియస్గానే క్యారెక్టర్ ఉంది, ఆయనతోనూ కూడా పంచులు వేయించి మన పైన కావాలని రుద్దేలాగా చేశారనమాట. అది మన వంటికి ఇంటికి పడదనమాట. బలవంతంగా ఎవరన్నా మన పైన పోర్ట్రేట్ చేస్తూ ఉంటే సో అది నాకు నచ్చలేదు. అది పక్కన పెడితే ఇంకా ఈ సినిమా గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. నా పేరు శరత్. మీరు ఈ ఛానల్ ఇంకా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్. ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎట్లయితే మ్యాడ్లో లడ్డుగాడు స్టోరీ చెప్తాడు, ఇక్కడ కూడా లడ్డుగాడు జైల్లోకి వెళ్తాడు, అక్కడ ఒక స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. లడ్డుగాడు జైలుకి ఎందుకు వెళ్ళాడు, వీళ్ళు గోవాకి ఎందుకు వెళ్ళారు, ఈ పెళ్లి కథ ఏమైంది అనేది మనం సినిమాలో చూసి తెలుసుకుందాము. కొన్ని బాగున్నాయి అనమాట. ఆల్రెడీ మనకు ట్రైలర్ చూపించిన విధంగా పెళ్లిలో జరిగే సీన్లు, అక్కడక్కడ గోవాలో జరిగే సీన్లు, సిచ్యువేషన్షిప్లో వచ్చే కామెడీ మాత్రమే బాగుంది. వీళ్ళేదో పంచులేసి తెగ నవ్వేలాగైతే నన్ను చేయలేదు. ఇందులో ఒక హీరోయిన్ ఉంది, ప్రియాంక జవాల్కర్. ప్రియాంక జవాల్కర్ సంథింగ్ ఎవరో ఉన్నారు హీరోయిన్. ఆమె ఉంది అంటే ఉంది, ఆమె ఎందుకు ఉందో ఆమెకే తెలియదు. ఇంకా ఈ మధ్యలో ఐటమ్ సాంగ్లలో శృతి మించిపోతుంది అనమాట. ఇక్కడ కూడా కొంచెం పాతిరెడ్డి సాంగ్ లో కొంచెం శృతి మించింది, అదనమాట మ్యాటరు. సో నాకైతే అంత పెద్దగా ఈ సినిమా అయితే వర్కౌట్ అవ్వలేదు. ఒక యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా తీయాలి, ఆల్రెడీ సక్సెస్ఫుల్ సినిమా కదా, హీరోలు ఎవరు స్టార్లు కాదు కదా, డేట్లు ఈజీగా దొరుకుతాయి కదా, ఖాళీగా ఉన్నారు సినిమా తీసేద్దామని తీసేసినట్టుంది అనమాట. సినిమా అయితే మనము జాతిరత్నాల టైప్ లో కానీ, డీజే టిల్లు స్క్వేర్ టైప్ లో కానీ ఎక్స్పెక్ట్ చేసి మాత్రం అస్సలు వెళ్ళొద్దు, అవుతుంది. సో నేను అదే చెప్తున్నాను అనమాట. సో మీరు ఒక డీసెంట్ కామెడీ సినిమా, ఇంక ఈ సినిమా లేదు, ఇంకా ఈ సినిమా తప్ప నాకు వేరే ప్రపంచం లేదంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. చూసి మీరు ఎంజాయ్ చేయండి, నేనేం కాదని అనను, నా ఒపీనియన్ మాత్రమే నేను షేర్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కోసం, మూవీ కంటెంట్ కోసం, ట్రెండింగ్ టాపిక్స్ కోసం ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.